హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఒక మంచి సిన్సియర్ స్టూడెంట్ ఉన్నారు, దీనా గారు. మనకు నల్లకోట నుంచి వస్తున్నారు. నమస్తే దీనా మేడం. నమస్తే సార్. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, అంటే వర్క్షాప్కి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది వరకు కూడా మీరు ట్రైనింగ్ ఎక్కడో తీసుకున్నారు, దాని గురించి అనవసరం. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటి, అసలు మా అకాడమీ మీకు ఎలా తెలిసింది? చాలా తేడా ఉంది సార్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అంతగా సబ్జెక్ట్ ఏం తెలియదు సార్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, నాకు పీవీఆర్ అకాడమీకి వచ్చిన తర్వాత నేను లిప్సింగ్ కానివ్వండి సార్, డైలాగ్ డెలివరీ కానివ్వండి సార్, సార్ నేను చాలా చాలా నేర్చుకుంటున్నాను సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి అంటే ఇక్కడ వయసుతో నిమిత్తం ఉందా, లేకపోతే టాలెంట్తో మన పోటీ పడాలా? టాలెంటే సార్. మా సార్ చెప్పింది టాలెంట్ కోసం చెప్పారు సార్, ఏజ్తో నిమిత్తమే లేదు సార్. కాబట్టి మీకు మా అకాడమీ ఎలా తెలిసింది? సార్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను సార్. చేసినప్పుడు రేటింగ్ అది చూశాను. రేటింగ్ అన్నది కాదు, ఇంకా నేను సెర్చ్ చేయాలనుకున్నప్పుడు సార్ నేను ఈ పీవీఆర్ అకాడమీకి సంబంధించిన వీడియోస్ అన్ని చూశాను సార్. చూసినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ని మీరు ఎలాగా వాళ్ళతోటి చెప్పించడం కానీ మొత్తం అంతా కూడా సార్, అది ఎంత కష్టమైనా కూడా వాళ్ళతోటి మీరు చెప్పించగలుగుతున్నారు అన్నది నాకు అనిపించినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే కూడా నన్ను కూడా ప్రిపేర్ చేస్తున్నారు సార్. అలాగే మీరు వచ్చిన అతి తక్కువ టైంలోనే తెలుగు టెలివిజన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ లో మీరు మెంబర్ కూడా అయ్యారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా తక్కువ టైంలోనే ఒక ఇండస్ట్రీకి మిమ్మల్ని ఒక మెంబర్షిప్ ఇచ్చి పరిచయం చేయడం జరిగింది. దీన్ని మీరు ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నారు? సార్ నేను కష్టపడతాను సార్. సార్ నేను వచ్చే అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాను సార్. కాబట్టి ఇలా మన దీనా మేడం గారు, వారి ఆతృత, అంటే వయసుతో నిమిత్తం లేదండి, వాయిస్కి మనకి వయసుతో నిమిత్తం లేదు. కాబట్టి ఆవిడలో ఉన్న ఇంటెన్షన్ అండ్ ఆవిడలో ఉన్న కోరిక, ఆవిడలో బలమైన డబ్బింగ్ చెప్పాలి, నేను కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలనే కోరికను చూసే మనం ఈరోజు తెలుగు టెలివిజన్లో మెంబర్షిప్ చాలా కష్టపడి తీసుకున్నాం. అలాగే మన పైనున్న సభ్యులందరూ కూడా, అలాగే కార్యవర్గం కూడా వారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలా ఎంతోమంది ఆల్ ఏజెస్ గ్రూప్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, సక్సెస్ని చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మేము ప్రాక్టికల్స్గా ఇంపార్టెంట్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ మేడం ఫస్ట్ వచ్చినప్పుడు వాయిస్ చాలా లో ఉండే, ఇప్పుడు బాగా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏమంటారు మేడం? ఖచ్చితంగా సార్, ఇక్కడ ఇచ్చే ప్రిపరేషన్ సార్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు ఉండరండి. ఐఎమ్ ద సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ మేడం ఒక న్యూ డబ్బింగ్ ఆర్టిస్ట్, అంతే తప్ప ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు సక్సెస్ కావడానికి మా అకాడమీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎందరో మహానుభావులను, ఎందరో అన్నట్టు ఈరోజు ఎందరో మంది కళాకారులు, అందులో మా దీనా మేడం కూడా ఫ్యూచర్లో ఉండబోతుంది, మా వెంపడే ఉంటుంది. అలాగే ఇండస్ట్రీ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తుందని, ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.